రికార్డింగ్ నెంబర్ 218 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ 2nd పార్ట్లో 876th పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. అట్టి మహితాత్మకుడు ధీరుడై లోక వ్యవహారమునను వేద మార్గమునను గల కర్మలాచరించుట యందు పట్టుదలను కుతూహలమును విడిచిపెట్టును. ఇట్లనుట వలన కుటుంబ పోషణాధికము మానునని వేదోక్త సత్కర్మలకు సున్నా చుట్టునని అర్థము కాదు. వానిని ఆచరించుట అప్రయత్నముగా సమర్పణ బుద్ధితో జరుగును. ఫలితమును బట్టి ప్రత్యేక ఆదరముతో చేయుట మానును. దానితో పట్టుదలలు రాగద్వేషములు పుట్టవు. జింక చర్మము లభించు వరకు జపము ప్రారంభింపను అని భీష్మించడు. ప్రయాణాధికములలో దేవతార్చన కుదరలేదని తల కొట్టుకొనడు. పండుగకు భార్యకు పట్టుచీర కొనిపెట్టలేకపోతినని చింతింపడు. సాధ్యమైన వానిని దైవానుగ్రహములుగా ఎరిగి తదర్పణ బుద్ధితో ఆచరించును. వానికి వైదిక కర్మలు లౌకిక కర్మలు అను భేదము నశించును. ఈ భేదము సదుపాయము కొరకు మానవుడు పెట్టుకొన్నదే గాని ఉన్నది కాదు. ఇహము పరము అను భేదము కూడా ఇట్టిదే. అహోరాత్రములు రైలులో ప్రయాణము చేయవలసిన రైల్వే అధికారి ఆ రైలు బండిలోనే తన కుమార్తెకు పెండ్లి సంబంధమును గూర్చి మాట్లాడి నిశ్చయించుకొనును. ఈ స్థితిలో వానికి తన పని ఆఫీసు పని అను భేదబుద్ధి నశించును. విధేయత క్రమశిక్షణ లేనివానికి నిబంధనలు ఆవశ్యకము గాని అవి సిద్ధించిన వానికి నిబంధనలు అక్కరలేదు, నియమములు చాలును. కనుక మహారాజా, నీవు చేయుచున్న వేదోక్త యజ్ఞ కర్మలన్నీయు పరమార్థ రూపములే. వానిని ఆచరించుట వలన సర్వతోముఖమైన వికాసము కలుగునన్ను మాట సత్యమే. ఈ మంత్రములు చెవులకింపుగా ఉండుటయు సత్యమే. వాని అనుష్ఠానమునకై నీవు సేకరించిన దర్భలు మున్నగు వస్తువులు కూడా శ్రేష్టమైనవే. ఇందు సందేహమేమియునూ లేదు. కానీ నీవాచరించుచున్న యజ్ఞకర్మలు ఈ వస్తువులనంటుట లేదని తెలుసుకొనుము. యజ్ఞ సంభారములు సృష్టికి సంబంధించినవి, యజ్ఞకర్మలు చేయువానికి సంబంధించినవి. బియ్యము, కూరలు, ఉప్పు, పప్పు, నీరు, కట్టెలు, అగ్గిపెట్టె వేర్వేరు దుకాణముల వారికి సంబంధించినవి. వానితో వండుకొనుట భోజనము తినువానికి సంబంధించినది. ఆ కర్మ ఈ వస్తువులనంటదు. యజ్ఞము చేయుచు నేతిలో సమిధలను వేల్చినప్పుడు నేయి సమిధల వంటి అగ్ని దహించుట సృష్టి ధర్మమైన యజ్ఞము. ఆచరించువాని యజ్ఞకర్మము దాని ప్రయోజనము ఈ సృష్టి ధర్మములను అంటవు. ఈ వివిధ కర్మలను పురుషునకు ప్రయోజనములు సాధించి పెట్టునని భావించి చేయకుము. బుద్ధిమంతులైన పెద్దలు ఇన్నిటి యందును జనార్దనునే ప్రతిపాదించుచున్నారు. వేదకర్మలు సర్వోత్తమములు అని నిరూపింపచూచువారు వేదము అనగా ఏమో తెలిసిన వారు కారు. నిత్యము సనాతనము అగు అంతర్యామి తత్వమే వేదమందలి తాత్పర్యము అని వారికి తెలియదు. ఇతడు కలెక్టరు, ఇతడు నా కొడుకు, ఇతడు మంచివాడు, ఇతడు బలవంతుడు మున్నగు వాక్యములలో ఒక్కొక్కని వేరుగా సూచించనక్కరలేదు. ఒక్కనిని గూర్చియే అనేకులు ప్రయోజనమును బట్టి ఈ విధముగా చెప్పుకొనవచ్చును. అట్లే వేదములందు అగ్ని, ఇంద్రుడు, వరుణుడు మున్నగు దేవతలందరూ అంతర్యామయందలి సృష్టి ప్రయోజన రూపములే గాని వేర్వేరు దేవతలు కారని తెలిసినవాడే వేదము తెలిసినవాడు. ఇంద్రుడని, మిత్రుడని, యముడని, మాతరిశ్వుడని పేర్లతో ఒకే అస్తిత్వమును అనేక విధములుగా తెలిసిన వారు పలుకుచున్నారు అని ఋగ్వేదమున సుపర్ణ సూక్తము చెప్పుచున్నది. నీవు భూగోళమంతటియందును తూర్పు దిక్కునకు కొసలుండునట్లుగా దర్భలను పరచితివి. దానితో ప్రాచీన బర్హి అని పేరు పొందితివి. యజ్ఞములను చేయుచున్నావు. అనేక జీవులను యజ్ఞ పశువులుగా చంపుచున్నావు. అది అహంకారము అవినీతి అగును.
ఇన్ని సత్కర్మలు ఆచరించియూ కర్మ యొక్క స్వరూపమును విద్య యొక్క రహస్యమును తెలియని అజ్ఞానివిగానే ఉన్నావు. భూగోళమున సూర్యకిరణములు ఎచ్చట పుట్టిన వారికచ్చట ప్రాంతీయములై తూర్పున పుట్టి పడమరకు వ్యాపించుచుండును. అవియే ప్రాచీన బర్హి పరచిన దర్భలు. అతడు అహోరాత్ర స్వరూపుడు. అతడు కర్మసిద్ధికై జీవులలోనికి దిగివచ్చెను. వేరువేరు వ్యక్తులుగా వేరువేరు తావులయందు జన్మించెను. వేర్వేరు సూర్యోదయములను అహస్సులను అనుభవించుచున్నాడు. సూర్యోదయము వలన వేళలనేర్పరచుకొని కార్యక్రమములు బిగించుకుని కార్యములు ఆచరించుచున్నాడు. అవియే యజ్ఞములు. వేరువేరు దేహములతో జన్మించుటలో ఒక జీవి దేహము ఇంకొక జీవి తినుట పుట్టెను. తృణమును పశువులు, ఎలుకను పిల్లి, పిల్లిని కుక్క తినుచున్నవి. మానవుడు చెట్లను జంతువులను కూడా తినుచున్నాడు. పరబ్రహ్మము దేహమగు సృష్టియందే జీవులకు ఆహారము లభించుచున్నది. అంతవరకు మంచిదే, అంతటితో ఆగలేదు. రాగద్వేషాదులతో ఈర్ష్యలతో పట్టుదలతో జీవిని జీవి బాధ పెట్టుట హింసించుట జరుగుచున్నది. నరసృష్టిలో ఎక్కువగా జరుగుచున్నది. ఈ విధముగా సృష్టి అందలి పశుయజ్ఞము ఖండ దృష్టిచే హింసాకాండగా ఆచరింపబడుచున్నది. తత్ఫలితములు అనుభవింపబడుచున్నవి. ఈ కర్మలయందు వాని విలువలయందు బుద్ధి నిలుపక అంతర్యామయందు నిలిపిన వానికి కూడని పనులు చేయుట ఉండదు కనుక ఈ హింసాకాండ అంటదు. అవే కర్మలనాచరించి జ్ఞాని మోక్షము పొందుచున్నాడు. అవే కర్మలాచరించి అజ్ఞాని కర్మస్వరూపమును జ్ఞానస్వరూపమును ఎరుగక మూర్ఖుడై జీవించుచున్నాడు అని అర్థము. కర్మ యొక్క స్వరూపమును విద్య యొక్క రహస్యమును తెలిపెదను వినుము. జీవులలోనున్న సర్వేశ్వరునకు సంతుష్టి కలిగించున్నది మాత్రమే పవిత్ర కర్మ. సర్వేశ్వరుని యందు మనస్సు నిలుచుట దేనివలన కలుగునో అది మాత్రమే విద్య. సర్వాంతర్యామియే దేహధారులకెల్ల తానుగను ఆ లోపల తన స్వామిగను కూడా ఉన్నాడు. దీని నెరిగి ఆ స్వామి కర్పించుచు ఆ జీవులకు క్షేమము కూర్చు కర్మలను ఆచరించుటయే ఈశ్వరుని ఆశ్రయించుట. జీవుల రూపమున ఈశ్వరుడు నీకు ప్రియుడై వర్తించినప్పుడు నీచే సేవింపబడును. నీకు అణుమాత్రము కూడా దుఃఖము లేని జీవితము సిద్ధించును. ఇట్లు తెలిసిన వాడొక్కడే విద్వాంసుడు, గురువు. వాడే శ్రీహరి స్వరూపుడు. రాజా, ఈ వివరణము వలన నీ సందేహమును మూడి విడిపోయినది కదా. ఇంకొక రహస్యమును శ్రద్ధతో వినుము. వనమున పుష్పవాటికల యందు పుష్పములున్నవి. వాని యందు మకరందమున్నది, సుగంధమున్నది. ఆ వనమున తన ప్రియురాలితో విహరించుటకు ఒక జింక ఆకర్షింపబడెను. మనస్సు వన సౌందర్యమున చిక్కుకొనెను. చెవులకు తుమ్మెదల శబ్దం ఇంపుగా వినిపించుచుండెను. ముందు కొంత దూరమున తోడేళ్లు తిరుగుచున్నవి. ప్రియురాలితో చెంగలించుచున్న జింక ఆ తోడేళ్లను చూచి భయపడెను. వెనుకకు తప్పుకొన జూచెను. వెనుక నుండి వేటకాడు విడిచిన బాణము నడ్డికి గ్రుచ్చుకొనెను. మనస్సున తటాలున మృత్యు భీతి కలిగెను. అప్పుడు ఆ జింకనెవడు రక్షింపగలడు? అట్లే నరులు కూడా ఇంద్రియాకర్షణమున చిక్కుకొని కర్మాచరణములోనికి జొరబడి వయస్సు దాటుటతో చిక్కుకొని పోవుచున్నారు. నరులు తాము ప్రేమించిన స్త్రీలున్న చోటికి ఆకర్షించబడుచున్నారు. అచ్చట వైభవముగా భుజించుచు రుచులు మరగుచున్నారు. నీచమైన కామచేష్టలు, తిండిపోతు లక్షణములు అబ్బుచున్నవి. నాలుకయందును రహస్యావయవమునందును అభిరుచి కోరిక చోటు చేసుకొనును. అభ్యాసవశమున ఈ రెండు స్థానముల యందును సుఖములను అన్వేషించుచు తిరుగుచుందురు. తాను కామించిన స్త్రీ సమక్షమున ఉండవలెనని అనిపించును. ఆమె చిరునవ్వు మున్నగు చేష్టలందే మనస్సు కరిగిపోవును. ఆమె మాటలు వినుటకు చెవులు తహతహ పడుచుండును. ఆ సంభాషణలే మనోహరములుగా ఉండును. అందు అహోరాత్రములు తెలియకుండా గడిచిపోవును. అతడు వానిని లెక్కింపడు గాని అవి అతని వయస్సు రూపమున ఆయుర్దాయమును హరించుచుండును.
ఇంద్రియముల ఎదుటనున్న తోట వంటి దృశ్యములు అతడు గమనించుచుండగా పరోక్షమున కాలస్వరూపుడు దేహమునందు బాణము కొట్టుచున్నట్లు సామర్థ్యమును హరించును. అదృశ్యములైన ఆపదలు తెలియనివాడై జీవుడు దృశ్యములైన శుభములను అనుభవించుచుండును. అట్టి జీవుడు ఆ జింక వంటివాడు. నీ జీవుడు కూడా ఇట్లే జంతువు చేష్టలు కలవాడు అని ఎరుగుము. చెవులు మున్నగు ఇంద్రియములకు శబ్దములు మొదలగు ఇంద్రియార్థములు కనిపించుచున్న సుఖములకు కారణములు. నీవు వానియందు హృదయమును లగ్నము చేసి ఉన్నావు. నీ గృహస్థాశ్రమము నీ వారితో నిండి ఉన్నది. వారందరూ తమకు కావలసిన వానికై నిన్ను వినియోగించుకొందురు. నీ హృదయము వారి అందు అభిలాషలో చిక్కుపడినది. వారు అంతర్యామి లీలారూపములే కాని వేరు కాదని స్మరింపబడుచున్నప్పుడు మాత్రమే సంసార బంధము తెగిపోయి గృహస్థాశ్రమము నిలుచును. వారి కొరకు ఆచరించుచున్న కర్మలు వేదోక్తములే అయినను అహంకార మమకారములచే దుష్టకర్మలగుచున్నవి. వారి యందు అంతర్యామికి సమర్పింపబడు ఆ కర్మలే పవిత్రములు వేదమయములు అగుచున్నవి. కనుక నీవి స్థితిని అసత్య స్వరూపులైన బంధువులను పరిత్యాగము చేసి వారికి ఆశ్రయుడైన నారాయణుని భజింపుము. ఇట్లు కాక వైరాగ్యమునకు మరి ఒక తావు లేదు. నీవు వెంటనే వైరాగ్య సంపన్నుడవు కమ్ము అని నారదుడు పలుకగా ప్రాచీన బర్హి ఇట్లనెను. మునీంద్ర, నీవు భగవంతుడవు, సాటిలేని విజ్ఞానము నిచ్చితివి. నీవు వివరించుట వలననే ఆత్మతత్వమును చక్కగా వినగలిగి తిని వివరించుకొనగలిగి తిని. సత్కర్మలయందు పట్టుదలగల ఉపాధ్యాయులు ఈ ఆత్మతత్వము నెరుగరు. ఎరిగిన వారు ఉపదేశింపరు. నీ చేత మహాసంశయము నివారింపబడినది. రికార్డింగ్ నంబర్ 218 అయిపోయింది. 4th చాప్టర్ సెకండ్ పార్ట్లో 876th పద్యం దగ్గర నుంచి 883 పద్యం దాకా చదువుకున్నాము.